మధ్యాహ్నం 12 దాటితే 12 దాటగానే ఉంటే పళ్ళు అవి తినేవాళ్ళు ఉంటారు, రాత్రి తింటారు సూర్యాస్తమయం. కాదండి, ఉండలేము, తప్పేం కాదు. ఉపవాసం అని చక్కగా భోజనం చేసేయచ్చు. మళ్ళీ ఆదివారం నాడు మళ్ళీ యథాప్రకారంగా ఇదే పద్ధతిలో ఆ సూర్య భగవానుడికి ప్రతి 4 ఆదివారాలు మాఘమాసం మొత్తం చక్కగా ఆయన్నే స్మరించుకుంటూ సూర్యనారాయణ అష్టోత్తరం కానీ, నామస్మరణ కానీ, సూర్యనారాయణమూర్తి కథ కానీ విన్ని ఆచరించి పాటించిన వాళ్ళకి ఎన్నో రకాలు ఆయురారోగ్యాలతో చల్లగా ఉంటారని, అందులో ఏమిటే సర్వరోగ నివారణకి కూడా సూర్య భగవానుడే కారకుడు. ఆయన ఆరాధిస్తే వీళ్ళు ఒంటి మీద స్కిన్ ఎలర్జీలు ఉన్నా, ఏ రకమైన బాధలు ఉన్నా, హెల్త్ మోకాళ్ళ నొప్పులున్నా, కాళ్ళ నొప్పులున్నా, పాదాల నొప్పులు ఉన్నప్పటికీ ఆయన ఆరాధించి, తండ్రి నాకు ఈ కీళ్ళ నొప్పులు తగ్గించు, నేను బాధలు పడుతున్నాను, నీ ప్రతి ఆదివారం నేను చక్కటి పాయసం చేసి నీకు నివేదన ఇచ్చి నీకు చేసేకే నేను ఏదైనా తింటా తండ్రి అని మనస్ఫూర్తిగా మనసావాచా కర్మణ ఆ సూర్య భగవాన్ని నమ్ముకోండి, ఆచారాలు పాటించి. మాఘమాసం విశేష ఏమిటి